యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. విధాత గారు చూసుకుంటే గ్రాఫిక్ డిజైనింగ్ సంబంధించి కామన్‌గా ఏ సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తారు గ్రాఫిక్ డిజైనింగ్‌కి? ఎసెన్షియల్ స్కిల్స్ ఏముంటాయి దాంట్లో రాణించాలంటే? మార్కెట్ అంతా కూడా ఇటువైపు వస్తుంది కాబట్టి మంచి క్వశ్చన్ ఇది. ఏంటంటే జనరల్‌గా వచ్చే వాళ్ళందరికీ ఫోటోషాప్, ఇల్లస్ట్రేటర్, కోరల్ డ్రా ఈ 3 మేజర్. తర్వాత ఇప్పుడు వస్తున్న వాళ్ళకి ఏఐ అలవాటైనప్పటి నుంచి క్యాన్వా ఒకటి, ఇట్లా ఒకటి, కొన్ని తర్వాత స్టేబుల్ డిఫ్యూజన్ దానికి సంబంధించి, మిడ్ జర్నీకి సంబంధించి ఇంకొన్ని ఉన్నాయి. అవి వస్తే సరిపోతుంది. ఓకే. ఇంకొకటి కూడా ఏంటంటే ఫోటోషాప్ అనేది పెయిడ్ వర్షన్. అది కాకుండా మనకు ఫోటోపీ అని ఆన్లైన్లో ఫ్రీ వర్షన్ ఉంది. అందులో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అది మంచి క్యాపబిలిటీ ఉన్న ఒక కంప్యూటర్ అవసరం లేదు. చిన్న నార్మల్ వర్కింగ్ ల్యాప్టాప్ ఉన్నా కూడా దాంట్లో వర్క్ అవుతుంది. 2GB ర్యామ్, 3GB ర్యామ్తో కూడా సరిపోతుంది అది. సో ఫోటోపీ లాంటి సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటే ఫోటోషాప్లో ఎక్సెల్ అవ్వచ్చు. ఓకే. సేమ్ లైక్ ఇల్లస్ట్రేటర్, అడోబ్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా. ఇల్లస్ట్రేటర్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది. అదేంటంటే వెక్టర్ ఆర్ట్స్కి సంబంధించి లోగో డిజైన్ చేయడం కానివ్వండి, ఇట్లాంటివి, తర్వాత ప్రింట్ మెటీరియల్ తయారు చేయడం కానివ్వండి, ఇట్లాంటివి ఇల్లస్ట్రేటర్లో వర్క్ అవుతాయి. నెక్స్ట్ కొంతమంది మ్యాగజైన్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ తయారు చేస్తారు. అట్లాంటి వాళ్ళకి వెళ్ళాలంటే ఇన్డిజైన్ అని ఇంకో సాఫ్ట్వేర్ ఉంది, అడోబ్ వాళ్ళది. ఇది కూడా ఇన్డిజైన్ నేర్చుకోవచ్చు. అది చాలా ఈజీ సాఫ్ట్వేర్. ఈ 3 నేర్చుకొని మీరు గ్రాఫిక్ డిజైన్ ఇండస్ట్రీకి రావచ్చు. ఇంకొన్నిసార్లు స్టార్టప్స్లోకి వెళ్ళాలంటే ఈ 3 కాకుండా ఈ పెయిడ్ వర్షన్ ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. కాబట్టి క్యాన్వా అనేది ఒకటి ఉంటుంది. అది 500-600 రూపీస్ ఉంటుంది పర్ మంత్. సో అది నేర్చుకున్నా కూడా ఫ్రీ వర్షన్ కూడా ఉంటుంది అందులోనే. సో అది నేర్చుకున్నా కూడా మనము ఈ స్టార్టప్స్లోకి వెళ్ళిపోవచ్చు, జాబ్ సంపాదించవచ్చు. ఓకే. సో ఈ సాఫ్ట్వేర్స్ వస్తే సరిపోతుంది. క్యాన్వా అని చెప్పారు కదా మీరు, 3 పెయిడ్ అని చెప్తున్నారు. క్యాన్వా అనేది దాని గురించి కొంచెం వివరంగా వ్యూవర్స్కి. క్యాన్వా అనేది ఫ్రీమియంషిప్. ఫ్రీ ఒకటి, ప్రీమియం 2 కలిపితే ఫ్రీమియం. ఇదేంటంటే కొన్నిటి వరకు కూడా ఫ్రీగా ఇస్తాడు. అంటే ఇట్లా ఇప్పుడు చిన్నవి డిజైన్ చేయాలి, ఈ సోషల్ మీడియా కోసం డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు ఫ్రీగా ఇచ్చేస్తాడు. అలా కాకుండా ఇంకొన్ని కాంప్లికేటెడ్ డిజైన్స్ ఉంటాయి. ఇప్పుడు సినిమా టైటిల్స్ క్రియేట్ చేయాలనుకోండి, క్యాన్వాలో మనం చేయలేము. ఇంకొన్ని ప్రొఫెషనల్ డిజైన్, మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్తో మనకు కావాల్సినట్టుగా కొన్ని డిజైన్ చేయాలి అంటే అందులో కొన్ని ప్రీమియం ఉంటాయి. ఎట్లా అనంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు లోగో తయారు చేస్తున్నాం. లోగో కావాల్సింది జామెట్రికల్ షేప్స్ ఫ్రీనే, కానీ ఒక టైప్ ఆఫ్ షేప్ ఉంటుంది, ఒక వియర్డ్ షేప్ ఉంటుంది. నాకు అట్లాంటి షేప్ కావాలనుకోండి, అక్కడ అది ప్రీమియం ఉంటుంది, అది కొనుక్కోవాల్సి ఉంటుంది. సో అట్లా ఒక 500 రూపీస్ పే చేస్తే అది మంత్లీ 500 ఉంటుంది, ఒక్కరికే వస్తుంది. టీమ్ కావాలనుకుంటే ఇంకొక 500 ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో 500 పెట్టుకొని 1 మంత్. పెద్ద 500 అనేది పెద్ద విషయం కాదు ఈ రోజు రేపట్లో. జనరల్గా బయటికి వెళ్ళిపోతే గప్చుపులకే మనకు 300 అయిపోతున్నాయి. సో 500 పెట్టేసుకొని 1 మంత్ నేర్చుకోండి. దాని మీద రకరకాల ప్రయోగాలు చేయొచ్చు, చేసి పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. చేసుకొని ఐఎమ్ క్యాన్వా ఎక్స్పర్ట్, మీ స్టార్టప్లో నాకు ప్లేస్ ఉంటే ఐఎమ్ వెల్కమ్, నేను వచ్చేస్తాను. ఇట్లాంటివి ఏదైనా రెజ్యూమ్ కానీ పోర్ట్ఫోలియో కానీ తయారు చేసుకొని అక్కడికి అప్రోచ్ అవ్వచ్చు. సో క్యాన్వా ఇలా వర్క్ అవుతుంది. ఈక్వల్ టు ఫోటోషాపే, కాకపోతే అంత కాంప్లికేట్ చేయలేము. ఫోటోషాప్ అంత కాంప్లికేట్ డిజైన్స్, ఓవర్లేస్ ఇవన్నీ చేయలేము. చిన్న డిజైన్స్, ఈ సోషల్ మీడియాకి సంబంధించినవన్నీ క్యాన్వాలో దొరుకుతాయి. ఈవెన్ వీడియోస్ కూడా తయారు చేయొచ్చు క్యాన్వాలో, జిఫ్స్ తయారు చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు క్యాన్వాలో ఏఐ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనకు ఒక డిజైన్ కావాలి అంటే ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ అవసరం లేదు, అక్కడికి వెళ్ళి ఒక ప్రాంప్ట్ కొట్టేస్తే అది తయారు చేసేస్తుంది. ఇప్పుడు నాకు సుమన్ టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, అది పబ్లిష్ అవ్వాలి కాబట్టి ఒక థంబ్నెయిల్ ఉండాలి. సో ఈ ఇంటర్వ్యూ దీనికి సంబంధించింది, నాకు ఒక థంబ్నెయిల్ ఇవ్వు అని చెప్తే అదే ఇచ్చేస్తుంది. ఓకే. సో క్యాన్వాలో ఏఐ ఇంప్లిమెంట్ అయింది, అదొక మంచి టూల్, అది నేర్చుకోవచ్చు. ఓకే. సో మీ పోర్ట్ఫోలియో అని చెప్పారు కదా, కొంచెం టిప్స్ ఏమని చెప్తారా పోర్ట్ఫోలియో ఫర్ గ్రాఫిక్ డిజైనింగ్ అంటే? డెఫినెట్లీ. ఇప్పుడు మార్కెట్లో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, హాస్పిటల్ ఇండస్ట్రీ, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, తర్వాత ఒక మ్యానుఫ్యాక్చర్లో కూడా ఇంకా డెప్త్కి వెళ్తే నేరోకి వెళ్ళిపోతే షూకి సంబంధించి ఉంటుంది, క్లాతింగ్కి సంబంధించి ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా మార్కెట్లో. చాలా తెలియని ఇంకొక కోటి ఉండొచ్చు తెలియనివి ఇండస్ట్రీస్. సో ఫస్ట్ థింగ్, నీకు ఏ ఫీల్డ్లో, ఏ ఇండస్ట్రీలో క్యాపబిలిటీ ఉంది, ఏ ఇండస్ట్రీలో నీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది, అది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నాకు రైతుకు సంబంధించి ఇప్పుడు బియ్యం ఎలా, దానికి సంబంధించి బ్రాండింగ్ ఎట్లా ఉంటే బాగుంటుంది, వీటి గురించి తెలుసు అనుకుంటే ఆ ఫీల్డ్కి. హాస్పిటల్ ఇండస్ట్రీ, ఇప్పుడు మార్కెట్లో మనం రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం, రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఈ క్లినిక్స్ కానీ హాస్పిటల్స్ కానీ కనిపించాయి అనుకోండి, వాళ్ళు ఏ విధంగా మార్కెట్ చేస్తున్నారు, ఇది అబ్జర్వింగ్ ఉండాలి. సో ఈ అబ్జర్వేషన్ నీకు ఏ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంది అది ఫైండ్ అవుట్ చేసి ఆ ఇండస్ట్రీకి సంబంధించిన డిజైన్స్ తయారు చేయాలి. ఇట్లా చేస్తే నీకు గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ స్పెసిఫిక్గా ఉన్నారు కాబట్టి. కొన్ని ఏజెన్సీస్, ఇప్పుడు మాలాంటి ఏజెన్సీ హ్యాష్ ఐడివి బ్రాండింగ్ ఉంది, అది హాస్పిటల్కి, ఎడ్యుకేషన్కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మేము. ఈ రియల్ ఎస్టేట్వి కొన్ని ముట్టుకోము. సో ఇప్పుడు మా దగ్గరికి రావాలంటే ఏం చేయాలి,
హాస్పిటల్కి ఎడ్యుకేషన్కి సంబంధించి ఫ్లయర్స్ డిజైన్ చేయాలి, సోషల్ మీడియా టెంప్లెట్స్ డిజైన్ చేయాలి, చేసి మాకు పోర్ట్ఫోలియో లాగా మాకు పంపించాలి. ఓకే. సో నేనేమంటాను, ఏ కంపెనీలోకి అయితే వెళ్ళాలందో, ఏ ఏజెన్సీస్కి అయితే వెళ్ళాలందో వాళ్ళ ప్రీవియస్ వర్క్స్ చూడండి. ఇంకొన్ని ఓన్లీ ఫర్ రియల్ ఎస్టేట్ చేస్తాయి. మీరు రియల్ ఎస్టేట్వి క్యాన్వాలో కూడా దొరికేస్తాయి, ఎందుకంటే అది ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడైనా సరే దొరికేస్తుంది. సో అట్లాంటివి ఏదైనా క్రియేట్ చేసుకొని క్యాన్వాలోనే, మళ్ళీ క్యాన్వాకే వద్దాం, క్యాన్వాలోనే పోర్ట్ఫోలియో బిల్డింగ్ ఒకటి ఉంటుంది, ఆ డెక్ ఉంటుంది, పిచ్ డెక్ అనొచ్చు, దాని పోర్ట్ఫోలియోస్ అనొచ్చు. అందులోకి వెళ్ళిపోతే మీరు చేసిన డిజైన్స్ అందులో పెట్టేయండి. ఓకే. పెట్టేసి క్యాన్వాలోనే పీడిఎఫ్ డౌన్లోడ్ ఫ్రీనే, డౌన్లోడ్ యాజ్ ఎ పీడిఎఫ్ అని కొట్టేస్తే పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతుంది. దానికి ఒక మంచి పేరు పెట్టేసి పంపించండి, పబ్లిష్ చేయండి, అన్నిట్లో అప్లోడ్ చేసేయండి, సరిపోతుంది. లేదా ఇంకొన్నిసార్లు ఈ వర్డ్ ప్రెస్ కానివ్వండి, విక్స్ కానివ్వండి, ఇది ఫ్రీ వర్షన్ కూడా దొరుకుతుంది. సో అందులోకి వెళ్ళిపోండి, మీ డిజైన్స్ అన్ని అందులో అప్లోడ్ చేయండి. ఇదేంటి కొంచెం యానిమేటెడ్, తర్వాత కొంచెం అందరికీ యూజర్ ఫ్రీగా ఉండడానికి బాగుంటుంది. సో పోర్ట్ఫోలియో ఎప్పుడైనా సరే ఆన్లైన్లో ఉంటే బెటర్, పీడిఎఫ్ల కన్నా ఒక యూఆర్ఎల్, ఒక అడ్రస్ ఉంటే బాగుంటుంది. సో గ్రాఫిక్ డిజైనర్ కామన్గా ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏముంటాయి ఈ ఫీల్డ్లో? యా, ఒకటి ఇల్లీగల్ చెప్తాను, ఏంటంటే ఫ్రీ సాఫ్ట్వేర్స్ చాలా తక్కువ ఉంటాయి, దాంట్లో చాలా తక్కువ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అయితే ఈ ఫోటోషాప్ ఇంతకుముందు చెప్పాను కదా, ఫోటోషాప్ కొంచెం పెయిడ్ వర్షన్, అయితే దాని ఫ్రీ వర్షన్స్ కూడా దొరుకుతాయి అనమాట. అది తీసుకొని చాలామంది చేస్తూ ఉంటారు. ఫస్ట్ మేజర్ థింగ్, ఈ ఏమంటారు, దాడులు జరుగుతాయి అనమాట. ఫోటోషాప్ వాళ్ళ ఆఫీసెస్ నుండి మన దగ్గరకు వచ్చేసి మీరు ఎందుకు ఈ టూల్ వాడుతున్నారు, పెయిడా కాదా అని చెప్పి చూస్తూ ఉంటారు. బై ద వే వీఆర్ యూజింగ్ ద పెయిడ్ వర్షన్, నో వరీస్. సో అట్లా ఉంటాయి. ఫస్ట్ మేజర్ ఇష్యూ ఇది. ఒకవేళ కంపెనీస్ అయితే, ఇండివిజువల్ అయితే ల్యాక్ ఆఫ్ క్రియేటివిటీ అండి. ఇది చాలా చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తారు. ఇదేంటంటే అందరు ఫేస్ చేసే ఇష్యూ. హాస్పిటల్కి సంబంధించి ఒక 2 పోస్టర్స్ సోషల్ మీడియా కోసం తయారు చేయాలనుకుందాం. ఒకటేమో డయాలసిస్కి సంబంధించి, ఒకటేమో న్యూరాలజీకి సంబంధించి. 2 పోస్టర్స్ అన్నాము, 2 పోస్టర్స్ చేస్తారు. డయాలసిస్ మీద మళ్ళీ ఇంకో పోస్టర్ చేయమంటే ఐడియా రాదు తనకి, ఇంకా ఎక్కడి నుంచి ఐడియాస్ జనరేట్ చేయాలి నాకు అర్థం కాదంటాడు. సో అట్లాంటి వాళ్ళ కోసము మనకు పింట్రెస్ట్ ఉంది, బెహాన్స్ ఉంది, ఇంకొకటి మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. ఇవి కూడా మనకి ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్స్. ఎట్లా అని అంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి వెళ్తాం, మనకు కావాల్సిన హాస్పిటల్ దేంట్లో స్పెషాలిటీ ఉన్నదో ఆ స్పెషాలిటీస్ని సెర్చ్ చేద్దాం. చేస్తే దానికి సంబంధించే వస్తాయి కదా. నీకు ఏది నచ్చిందో చూసి కొంచెం అటు ఇటుగా నీ క్రియేటివిటీని ఇంప్లిమెంట్ చేసి, కంటెంట్ అనేది ఒకటి ఉంటుంది మనకి, కంటెంట్ ఈజ్ అ కింగ్ అంటాం. సో కొత్త కంటెంట్, క్రియేటివ్ కంటెంట్ పెట్టేసి దానికి తగ్గట్టు ఎలిమెంట్స్ చేస్తే సరిపోతుంది. సో ఇదొకటి మనం అధిగమించవచ్చు ఈ విధంగా. ఇంకొంతమంది ఏం ఇష్యూ చేస్తారంటే టైపోగ్రఫీ మీద. ఇది చాలా మేజర్ ఇష్యూ. ఏంటంటే ఇప్పుడు ఒక జిమ్స్కి చేస్తున్నప్పుడు రగ్గడ్నెస్ ఉండాలి, ఆ లోగో కానీ ఆ పోస్టర్లో కానీ రగ్గడ్నెస్ కనపడాలి. అట్లా కాకుండా కొంచెం బబ్లీగా చేస్తే జిమ్ అని ఎట్లా తెలుస్తుంది? సో టైపోగ్రఫీ ఇష్యూ ఒకటి చాలామంది ఫేస్ చేస్తారు. ఎట్లాంటి టైపోగ్రఫీ యూజ్ చేయాలి, వాళ్ళ కోసం ఏఐ కూడా ఉంది. ఇట్లాంటి ఏఐ టూల్స్లోకి వెళ్ళిపోయి ఐఎమ్ క్రియేటింగ్ అ పోస్టర్ ఫర్ జిమ్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ అని అన్నామంటే అదే మనకు టైపోగ్రఫీని ఇచ్చేస్తుంది. ఏ టైప్ ఆఫ్ ఫాంట్ వాడాలి, ఎంత సైజులో పెట్టాలి, హైరార్కీ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా. ఇదొక సెకండ్ మేజర్ ఇష్యూ. థర్డ్ మేజర్ ఇష్యూ కలర్ కాంబినేషన్. ఇది ఒక 100 మంది గ్రాఫిక్ డిజైనర్లు ఉంటే 80 మంది ఫేస్ చేసే ఇష్యూ కలర్ కాంబినేషన్స్. ఇప్పుడు కాంట్రాస్ట్ ఎలా ఉండాలి, ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వైట్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక బటన్ పెడితే కనిపిస్తుందా? వైట్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి ఒక టెక్స్ట్ పెడితే కనిపిస్తుందా? కనపడదు. రెడ్ పెట్టాలి లేదా బ్లూ పెట్టాలి. ఇంకొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే మరీ ఓవర్ బ్రైట్ అయిపోతుంది. అట్లాంటివి ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. ఇంకా లాస్ట్ ఇష్యూ ఏంటంటే ట్రెండ్స్. చాలా మంది వాళ్ళకు వచ్చిన ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, అదే ఫాలో అవుతారు, కొత్తదాన్ని ముట్టుకోరు. ఇప్పుడు ఏంటంటే ఎస్బీఐ ఉంది కదా బ్యాంక్, అది చాలా మంది ఏమనుకుంటారు, బ్యాంక్ అంటే గవర్నమెంట్ది అది కాబట్టి కొంచెం తక్కువ మార్కెటింగ్ తక్కువ ఉంటుంది అని జనరల్గా అది నడుస్తుంది. ప్రస్తుతము అది 3Dలోకి వచ్చింది. 3D క్యారెక్టర్స్తో యానిమేషన్ చేస్తూ చాలా బాగుంది. దాని అడ్వర్టైజ్మెంట్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇటువంటి ట్రెండ్స్ని గమనించాలి. నెక్స్ట్ ఇప్పుడు కోకోకోలా, దాని లోగో చూడండి, ఒకప్పుడు ఏమో వేరేలా ఉంది, ఇప్పుడు ఇంకొకలా ఉంది. యాపిల్ లోగో ఉంది, ఒకప్పుడు కలర్గా ఉండే, ఇప్పుడు ఏమి లేదు, మొత్తం మోనోక్రోమ్, ఓన్లీ గ్రే, బ్లాక్, వైట్, వీటిలో నడుస్తుంది. సో ఎందుకు ఇలా నడుస్తుంది? సేమ్ అదే యాపిల్ ఏదైతే మోనోక్రోమ్ యూజ్ చేసిన యాపిల్ ఉందో, యాపిల్ వాచెస్ కోసము కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేస్తుంది. ఎందుకు అలా యూజ్ చేస్తుంది? సో ఇటువంటి మార్కెటింగ్ కండిషన్స్, మార్కెటింగ్ ట్రెండ్స్ని అబ్జర్వ్ చేస్తూ, తర్వాత ఈ బెహాన్స్ కానీ పింట్రెస్ట్ కానీ ఇటువంటివి ఫాలో అవుతూ, ఈ ఏఐ టూల్స్ ఉన్నాయి కదా, ఈ వీటిని ఫాలో అవుతూ ఉంటే తను ఎటువంటి కాంప్లికేషన్స్కి గురి అవ్వడు. సో ఛాలెంజెస్ అయితే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి గ్రాఫిక్ డిజైనింగ్. కరెక్ట్. సో మీరు ఏఐ టూల్స్ అని చెప్పారు కొన్ని, అంటే మా వ్యూవర్స్ కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా? ఏఐ టూల్స్ ఏమేమి ఉంటాయి గ్రాఫిక్ డిజైనింగ్కి? ఏఐ టూల్స్ వచ్చేసి కొన్ని స్టెబుల్ డిఫ్యూజన్ ఒకటి ఉంటుంది. ఇదేంటంటే
ఎగ్జాంపుల్ అంటే ఒక చిన్న అప్స్కేలింగ్ గురించి చెప్తాను. ఏంటంటే మనము జనరల్గా ఫొటోస్ ఫోన్లో తీస్తూ ఉన్నాం అనుకోండి, దాన్ని ఒక పెద్ద ఫ్రేమ్ కట్టించాలి, పిక్సెల్ పగిలిపోతుంది, పగిలిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది, ప్యాచెస్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా స్టేబుల్ డిఫ్యూజన్ దాంట్లోనే 2x స్కేలింగ్, 4x స్కేలింగ్, 10x స్కేలింగ్ అని ఉంటుంది. దీనికోసమని చాలామంది ఇప్పుడు హిట్పా అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓకే, అదేంటి అప్స్కేల్ చేస్తూ ఉంటుంది, చాలా చిన్న సైజులో ఉన్న ఫోటోని పెద్ద సైజులో చేస్తుంటాను అనమాట. సో అదే మనకి ఏఐ వచ్చింది, సాఫ్ట్వేర్తో పని లేదు ఇప్పుడు. ఇంకా ఏఐలో అప్లోడ్ చేస్తాము, అదే ఫోటోని తీసుకెళ్ళి నాకు 2xలో కావాలి అని కూడా ఇస్తాము, 2xలో వచ్చేస్తుంది, డౌన్లోడ్ చేసుకొని ఫ్రేమ్ కట్టేయచ్చు. సో ఇట్లాంటివి వాడుకోవచ్చు. ఏఐలో ఇదొక భాగం. నెక్స్ట్ వచ్చేసి మిడ్ జర్నీ లాంటివి ఉన్నాయి, కొన్ని క్లిప్ డ్రాప్ అని, మిడ్ జర్నీ అని ఇవి ఉన్నాయి. ఇవేంటి అంటే ప్రాంప్ట్ ఇస్తే, లైక్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని న్యూస్ ఛానల్స్ ఈ మధ్య గమనిస్తే ఒక లేడీ, అది ఏఐ లేడీ న్యూస్ చెప్తూ ఉంటుంది, బాగా వైరల్ అయింది. అది ఒక న్యూస్ ఛానల్ క్రియేట్ చేశారు ఆ పేరు మీద. సో ఎలా సాధ్యం ఇదంతా కూడా అంటే ఏఐస్ వల్ల. సో ఇంకొన్ని ఏఐస్ ప్రాంప్ట్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు మిడ్ జర్నీ లాంటి దాంట్లో ఇప్పుడు నాకు కొన్ని ఇన్స్టాగ్రామ్ కొటేషన్స్ చూస్తుంటాం, దాంట్లో ఏమీ ఉండదు, ఒక ఏఐ క్యారెక్టర్ ఒక కొటేషన్ చదువుతూ ఉంటుంది. ఏ కొటేషన్ అది? ఎవరో రాసిన కొటేషన్ ఒక ఏఐ చదువుతుంది. ఇది ఎలా జరిగింది? ఇప్పుడు ఈవెన్ ఈ మధ్య ఈ పొలిటికల్ ఈ ఎరా నడుస్తున్నప్పుడు నరేంద్ర మోడీ పాటలు పాడుతున్నట్టు వచ్చింది. ఇది ఎలా జరిగింది? ఏఐస్ వల్ల. సో చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తుంది, మన ఆడియోని ఇంకొక ఆడియోలో, వేరే వాళ్ళ ఆడియోలాగా ట్రీట్ చేయడము, మన ఫోటోని ఇంకొకరి ఫోటోలాగా మార్ఫ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా ఏఐ చేస్తుంది. సో మిడ్ జర్నీలోకి వెళ్దాము, లేదా క్లిప్ డ్రాప్లోకి వెళ్దాము, లేదంటే ఇట్లాంటి ఇంకా చాలా చాలా ఉన్నాయి ఏఐస్. అందులో ఏఐస్ ఎన్ని రకాలు ఉన్నాయని అంటే కూడా ఆన్లైన్లో కొట్టేసి వచ్చేస్తాయి. ఇప్పుడు చాట్ జీపీటీనే ఉంది, అది ఫ్రీ వర్షన్. చాట్ జీపీటీలోకి వెళ్ళిపోతాం, జీమెయిల్తో లాగిన్ అవుతాము, దాంట్లో ఏమని కొడతాము, హే జీపీటీ కెన్ యూ గివ్ సమ్ నేమ్స్ ఆఫ్ ఏఐ టూల్స్ విచ్ ఐ కెన్ యూస్ గ్రాఫిక్ డిజైనింగ్ ఇన్ దట్ టూల్. కొట్టేస్తాము, అదొక 10-20 టూల్స్ ఇస్తుంది. ప్రతి దాంట్లో రిజిస్టర్ అవ్వండి. ఇంకొకటి కూడా చెప్తా, రిజిస్టర్ అవ్వడానికి మనకు పర్సనల్ మెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫేక్ మెయిల్స్ ఇవ్వచ్చు. టెంపరీ మెయిల్స్ అని ఒక వెబ్సైట్ ఉంది, అందులోకి వెళ్ళిపోతే టెంపరీ మెయిల్ ఇస్తుంది. అప్పటికప్పుడు వచ్చిన మెయిల్స్ అందులో పడిపోతాయి. సో నీకు ప్రైవసీ ఇష్యూ రాదు. సో ఇట్లా వచ్చిన టూల్స్ అన్నిటినీ టార్గెట్ చేసి ప్రతి దాన్ని యూజ్ చేసి ఏది మీకు బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది దాన్ని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో గ్రాఫిక్ డిజైనర్ అనేది మామూలు విషయం ఏం కాదు, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, చాలా ఇంప్లిమెంట్స్ ఉన్నాయి, స్కిల్స్ ఎలా ఉంటాయి, టెక్నాలజీస్ ఎలా ఉంటాయి, చాలా వివరంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ అండి.